ధమాకా సినిమాకి మీరు బేసిక్గా వన్ డే ఆర్టిస్ట్. అవును, చిన్న సీన్ ఉంది, పిలిచారు, మీరు వెళ్ళారు, కట్ చేస్తే అది లెంతీ అయింది, లెంతీ క్యారెక్టర్ అయింది, సినిమాని ఒక వైబ్ తీసుకొచ్చింది, మీ కామెడీ బాగా ఫన్ జనరేట్ చేసింది, పేలింది థియేటర్స్లో. చాలా హెల్ప్ అయింది ఆ సినిమాకి మీ కామెడీ కూడా. సో దాని బ్యాక్ అని చెప్పండి. ఫస్ట్ రోజు జస్ట్ ఒకటే సీను, రావు రమేష్ గారితో చిన్న డిస్కషన్ జరిగి వాళ్ళని తీసుకెళ్ళి కారులో దింపాలి, ఒక డైలాగ్ చెప్పాలి, ఇంతే. ఐ థింక్ నాకు వన్ డే కూడా కాదు, హాఫ్ డే అంతే. హాఫ్ డేకి ఎప్పుడైతే ఫస్ట్ షాట్ నాకు రావు రమేష్ గారికి శ్రీలీల గారికి మధ్య జరిగిందో, రావు రమేష్ గారిది నాది ఇద్దరు కాంబినేషన్ వెంటనే అసలు ఫస్ట్ డైలాగ్కే కెమెరా ముందోళ్ళు, డైరెక్టరు, రాసిన ప్రసన్న బ్రదరు అందరూ కూడా మానిటర్ ముందు గట్టిగా నవ్వేశారు. ఈవెన్ పక్కనున్న సెట్ అసిస్టెంట్లు అందరూ. ఇక వాళ్ళకి అక్కడ ఈ కాంబినేషన్ని ఆ రోజు జరిగిన షూట్ రవితేజ గారికి కూడా చూపించారు. ఈవెన్ ఆయన కూడా ఈ కాంబినేషన్ కంటిన్యూ చేయండి సినిమాలో అని చెప్పి ఆయన కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఓకే. రవితేజ గారు చెప్పిన తర్వాతే ఆటోమేటిక్గా అది పెరుగుతూ పెరిగింది. బేసిక్గా షూటింగ్కి ముందు రాసుకుంటారు ఏదైనా క్యారెక్టర్లు, ఇలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. మీకు జరిగింది నాకు తెలిసి ధమాకా కదా క్యారెక్టర్, ధమాకా షూటింగ్ టైంలో పెరగడం అనేది. అవును, అది నా లక్ ఎక్కడో తెలియకుండా నాకు ఆ సినిమాలో ఎక్కడో తెలియకుండా ఆ ట్రాక్ వరకు నాకు తగ్గట్టు ఉంటుంది. ఆడియన్స్ కూడా, నేను థియేటర్కి వెళ్ళి మేము వెనక్కి కూర్చొని ఆ సీన్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారని మేము మా జబర్దస్త్ డైరెక్టర్లు, మా జబర్దస్త్ ఆర్టిస్టులు కొంతమంది వెళ్ళి అందరం ఎంజాయ్ చేసాం. నిజంగా చాలా హ్యాపీ ఇచ్చింది. దానికి ప్రసన్న బ్రదర్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఈవెన్ నాకు త్రినాథరావు గారికి కూడా. ఎందుకంటే వాళ్ళ సపోర్టు, అలాగే రవితేజ గారు బీభత్సంగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన అసలు ఏదన్నా ఒక కామెడీ, ఇప్పుడు రావు రమేష్ గారిది ఆదిది వర్కౌట్ అయింది అని ఆయనకి అనిపిస్తే ఇది పెంచండి అబ్బా అని ఆయనే చెప్తాడు. అసలు బీభత్సం ఆయన కూడా. ఆ తర్వాత కూడా మీరు ఆయనతో 2-3 సినిమాలు చేస్తారు. ఆయన రిఫరెన్స్, ఆయన రికమెండేషన్, ఆయన కంపల్సరీగా ఇప్పుడు దానికి ఎవరైనా ఇది 1-to-1 టైమింగ్ టైప్ ఏదైనా పడాలనుకుంటే అదిని పెట్టేయండి అంటాడు రవితేజ గారు. ఓకే. సో నేను అన్నట్టు వెంకటేష్ గారు కానీ, రవితేజ గారు కానీ, ఇంకా హీరోస్ వరుణ్ తేజ్ గారు కానీ, వీళ్ళందరూ కొంచెం మీకు బ్యాక్ సపోర్టే. అంటే మీ వర్క్ నచ్చి అంతే. ఇప్పుడు వాళ్ళు చాలా సినిమాలు చేస్తారు, కానీ అన్నిట్లో మనల్ని పెట్టాలనే ఉద్దేశం ఉండదు. ఆ క్యారెక్టర్కి అది కరెక్ట్ అనుకున్నప్పుడే నాకు ఒక కాల్ వస్తుంది, అంతే. బేసిక్గా ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు అంత స్ట్రగ్లింగ్ పీరియడ్ నుంచి ఏదో జబర్దస్త్లో చిన్న రైటరు అలా స్టార్ట్ అయ్యి ఒక టీమ్ లీడర్ అయ్యి గ్రోత్ వస్తూ ఉంది కదా, ఈ టైంలో ఇండస్ట్రీలో హీరోల సపోర్టు ఇంతమంది, అంటే ఆది ఉండాలని రికమెండ్ చేయడం, డైరెక్టర్ చెప్పడం మంచి విషయమే కదా. నిజంగా చాలా మంచి విషయం. దానికి మనకు అదృష్టం ఉండాలి. వాళ్ళందరికీ మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి, అంతే. అండ్ మీకు త్రివిక్రమ్ గారు అంటే బాగా ఇష్టం. చాలా సార్లు మీరు ఆయన మీద లవ్ చూపిస్తారు. ఆయన కూడా పలు సందర్భాల్లో మనం పర్సనల్గా కలుద్దామని స్టార్టింగ్ స్టేజ్లో అట్లా నాకు తెలిసి చాలాసార్లు కలిసే ఉంటారు కూడా. సో ఏంటి, ఎప్పుడు వర్క్ చేస్తున్నారు ఆయనతోటి, ఎప్పుడు కుదురుతుంది? ఆయనతో నాకు జస్ట్ అలా వైకుంఠపురంలో చిన్న సీన్ చేశాను, అంతే. అదే ఒకటి కదా నా అదృష్టం. కానీ ఇప్పుడు సితారా అంటే ఆయనది కాంబినేషన్ ప్రొడక్షనే, కానీ ఆ ప్రొడక్షన్లో వచ్చే ప్రతి సినిమా చేస్తున్నాను నేను. డైరెక్ట్గా నాగవంశీ గారు, త్రివిక్రమ్ గారు వాళ్ళిద్దరు కంపల్సరీగా నాకు ఎంతో కొంత సపోర్ట్ ఉంటేనే కదా ఆ సినిమాలన్నీ నేను చేయగలుగుతున్నాను. కాబట్టి త్రివిక్రమ్ గారితో కంపల్సరీగా ఒకరోజు ఆయన అలా వైకుంఠపురం చేసేటప్పుడే అన్నారు, ఇది కాదు అది ఒక మంచి రోల్ కంపల్సరీగా నువ్వు చేయద్దు కానీ నేను చెప్తాను అన్నారు. అది దానికోసం మనం వెయిట్ చేయడం తప్ప మనం ఏంటి ఆయనతో ఎలా ఉంటుంది అంటే కలుస్తుంటారు కదా, ఆయన మాట్లాడుతుంటే అలా కూర్చొని వింటూ ఉండడం తప్ప ఇంక మనం ఇంకేదో మాట్లాడాలన్న ఉద్దేశం మనకు ఉండదు. మనం ఏదో మాట్లాడాలని అనుకొని త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్తాం, సార్ ఇది ఏదో చెప్దామని. కానీ ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశాక ఇంకా సార్ ఇంకా మనం మైమర్చిపోతాం. అయ్యి బాబు, ఆయనకి మాటలు ఎంత బాగుంటాయి అంటే ఆయనకున్న పురాణాల మీద పట్టు వల్ల నీకు అన్నిటికీ ఎక్కడో తెలియకుండా వాటిని తీసుకొచ్చి వాటిని కంపేర్ చేస్తూ మనకు చెప్తారు చాలా అర్థమయ్యేలాగా. ఇంకోటి మోటివేషన్ చాలా ఎక్కువ బీభత్సం. అండ్ మీకు రైటింగ్ అంటే ఇష్టం, మీకు పేరు వచ్చిన కూడా రైటరే ఇనిషియల్ స్టేజ్ కానీ ఇప్పటికి కానీ. సో ఆయన ఏమో రైటింగ్కి మాస్టర్ ఆయన. సో రైటింగ్ డిస్కషన్స్ ఎలా ఉంటాయి, ఏమన్నా ఆయన ఇన్పుట్స్ గట్టి ఇస్తారా మీకు కలిసినప్పుడు కానీ, స్టార్టింగ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడో కలిసినప్పుడు రైటింగ్ గురించి ఏముంటుంది డిస్కషన్? రైటింగ్ గురించి అంటే మేము ఎప్పుడూ ఆయనతో చెప్తాం, సార్ ఎవరైనా ఇండస్ట్రీకి రైటర్ అనే పేరుతో వచ్చాడంటే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మీరే సార్ అనేది ఆయనకి ఎప్పుడు కలిసినా చెప్తుంటాం. ఆయన సరదాగా అలా నవ్వేసి అంటుంటారు. కానీ అసలు నాకు చిరునవ్వుతో స్వయంవరం, ఆయన డైరెక్టర్ అవ్వకముందు రాసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో ఉన్న ఇప్పటికీ ఎప్పుడైనా నిజంగా బోర్ కొడితే వెంటనే మనం
సినిమానే చూస్తాం. ఒకటి త్రివిక్రమ్ గారి సినిమా, లేకపోతే శ్రీను వైట్ల గారి సినిమా. ఈ రెండు ఎక్కువ అంటే వాళ్ళు రాసే ఆయన కామెడీలో ఇంకో లెవెల్లో రాస్తే ఈయన రైటింగ్లో ప్రతి డైలాగ్ ఇంకో లెవెల్లో అనమాట. నేను సీరియస్గానే చెప్పాను ఆ రోజు ఒక ఈవెంట్లో ఆయన గురించి. అవును, నా బీటెక్లో నా ల్యాప్టాప్లో నిజంగా నువ్వే సినిమా ఒకటి, సీతారామ శాస్త్రి గారి గురించి ఆయన మాట్లాడిన స్పీచ్ ఒకటి, ఈ రెండు ఉండేవి. నేను ఎక్కువసార్లు ఎప్పుడైనా బోర్ కొడితే నువ్వే సినిమా కంటిన్యూగా చూసుకుంటూ వెళ్ళేవాడిని. ఏదైనా మనకి ఎప్పుడైనా స్టేజ్ ఎక్కితే ఇలా మాట్లాడాలరా అనిపించడానికి సిరివెన్నెల గారి స్పీచ్ చూసేవాడిని. అది చాలా ఇన్స్పిరేషన్ నాకు.